హలో 50 రియాలు అయితే ఇచ్చింది. ఇది కూడా తీసేసుకున్నా. జనాలు ఫుల్గా ఉన్నారు ఆడ. ఇదే వాళ్ళు నూడిల్స్ ఇందులో రకరకాలు ఉన్నాయి. దీంట్లో చాయ్ అయితే ఈరోజు చెక్క లవంగాలు యాలకులు ఏముంటే అన్ని పోయినాడు. కాఫీ పొడి టీ పొడి. ఏదో పార్టీ జరుగుతానట్టు అదే. ఈ పక్క ఆడవాళ్ళు జరుగుతుంది ఇంట్లో లోపల, బయట మగవాళ్ళు జరుగుతుంది ఫుల్గా. ఆ పక్క ఆడవాళ్ళది పార్టీ జరుగుతున్నట్టుంది. ఏదో ఇక్కడ జరుగుతుంది, వాళ్ళు నమాజ్ చదువుతున్నారు అందరూ. ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? వెల్కమ్ టు ఈ రోజు వ్లాగ్. ఈ రోజు టిఫిన్ వచ్చేసరికి నిన్న తెచ్చుకున్నాం కదా ఆల్ బైక్. సో దాంట్లో చికెన్ అయితే మిగిలింది. ఎగ్ రోల్ కాకుండా చికెన్ రోల్ చేసుకుందామని చెప్పి అవన్నీ చికెన్ అయితే కట్ చేసి పెట్టినా. ఈ చపాతీలు అయితే కాలుస్తున్నా. ఇంట్లో మైనస్ వేసి, మైనస్ లేకపోతే పని జరగదు. ఉండే చికెను ఆర్డర్ అంతా వేసి దీంట్లోనే టమాటా కచ్చప్ వేసుకో. ఇది చుట్టుకొని తినేయడమే. ఎందుకు ఆ చికెన్ వేస్ట్ చేయాలా? చికెన్ రోల్ అయితే చేసుకుందా దాంతో. బాగుంది. ఫోన్ కూడా వచ్చేసింది డ్యూటీ. హలో అశోక్, కుబూసులు కావాలంట. తినేసి పోయి కుబూసులు తీసుకొస్తా. 50 రియాలు అయితే ఇచ్చింది. కుబూసులు అంటే 2 రకాల కుబూసులు చెప్పింది. ఒకటి జిబ్నా, ఒకటి జాతర్. అవి పెద్దవి కాలుస్తారు. ఇరానీ కుబూసులు ఎట్టాగో పెద్దవి ఆ విధంగా ఫ్రెష్గా కాల్చిస్తారు. దాంట్లో జాతరు, జిబ్నా ఈ 2. తర్వాత కుబూసులు మసిరి, తోస్తు, సమూన్లు, పాలు ఇవన్నీ తీసుకురమ్మంది 50 రియాల్లో. ఈ నుంచి ఒక సుమారు 30 కిలోమీటర్లు పోవాలా. మసిరి కుబూసులు పాలు అయితే తీసుకున్నా. అవి ఇంకా కుబూసులు వేరేటి చెప్పినారు కదా, ఆడైతే ఫుల్ ఉన్నారు జనాలు. ఇంకా అడిగి నిలబడుకోవాలా. అందుకే ఇవి తీసుకొని కార్లో అయితే పెట్టేసి పోయి అవి తీసుకొని వస్తా. ఇది కూడా తీసేసుకున్నా. జనాలు ఫుల్గా ఉన్నారు ఆడ. ఇంకా ఈ సామాన్లన్నీ పట్టుకొని ఆడ ఉండేది ఎందుకులే అని చెప్పి దీనికోసం మళ్ళీ సపరేట్గా క్యూలో నిలబడుకొని తీసుకొచ్చిన. ఇవి అప్పటికప్పుడు తయారు చేసిస్తారు. జిబిను ఇంకా జాతర అన్నారు కదా, అదైతే వేస్తారు దాని మీద. ఇదొకటి 2 అయితే తీసుకురమ్మన్నారు. అదొకటి. ఆ 2 కలిసి 16 రియాలు. ఇంకా సామాన్లన్నీ కూడా తీసేసుకున్నా. సామాన్లన్నీ ఇచ్చేసిన ఇంట్లో. ప్రస్తుతానికైతే రూమ్కి వచ్చిన. చూద్దాం మేడం ఎక్కడికైనా పోతుందేమో. మధ్యాహ్నం మేడం అయితే యాడికి పోలా, కానీ మనకైతే అన్నం అయితే ఇచ్చినారు. నిన్నటి మటన్ బిర్యానీ అనమాట. నేనే అడిగి ఇప్పించుకున్నా. అంటే ఇప్పుడు కబ్షా చేశారంట. కబ్షా ఉంది, నిన్నటి బిర్యానీ ఉంది అన్నారు. నిన్నటి బిర్యానీ బాగుంది మా, అదే ఇవి అని చెప్పిన. ముక్కలు ఉంటాయి లేకపోతే ఇగాకని చెప్పిన. ముక్కలన్నీ వేసి ఇచ్చింది. అట్టే వాళ్ళ దేశానికి సంబంధించిన ఏదో నూడిల్స్ చేశారు, పాస్తా. చూపిస్తా చూడండి. ఇదే వాళ్ళు నూడిల్స్. ఇందులో రకరకాలు ఉన్నాయి. దీంట్లో చికెన్ కూడా ఉన్నది. అదే మొన్న తెచ్చినా కదా, ఈ గింజలాగా ఉన్నాయి అదే వీళ్ళ నూడిల్స్ అని చెప్పినా కదా, అదే ఇది. ఫస్ట్ నన్ను అడిగింది పాస్తా తింటావా ఫిలిపీన్స్ అని. మేము చేసినామనింది. ఫస్ట్ వద్దన్నా, తర్వాత ఏమి అనింది. సరే కొద్దిగా ఇదే అమ్మా టేస్ట్ చేసి చూస్తా ఎట్లుంటుందో, వీడియో కూడా తీసుకుంటా అని చెప్పిన. సరే అని కొద్దిగా వేసుకొచ్చింది. ఇంకా దాంతోపాటు నిన్నటి మటన్ బిర్యానీ అయితే ఇచ్చింది. ముక్కలు ఉంటాయి ఇలా తీగా అని చెప్పిన, ముక్కలన్నీ వేసి ఇచ్చింది పాపము. దీంట్లో పెద్ద ముక్క ఏమో ఉన్నట్టున్నది. ఇంకా ఆమె పెరుగు, నేను ఈరోజు అడగకముందే పెరిగి ఇచ్చింది పాపము. ఇది సలాటు. ఫస్ట్ ఆమె పాస్తా పాపం అదే పని ఇచ్చింది. ఇది తిని చూద్దాము. దీంట్లో అన్నీ బీట్రూటు, క్యారెట్ అన్నీ వేసినారు. చికెన్ కూడా వేసినారు.
పర్వాలే బాగానే ఉంది. బాగానే ఉంది టేస్ట్. నిన్ను ఎక్కువ తింటే మళ్ళీ ఈ బిర్యానీ తినలేను. మనకు బిర్యానీ ముఖ్యం. బిర్యానీ ముఖ్యం బిగులు. దీంట్లో ఉండే మటన్ ముక్కలు కూడా ముఖ్యం బిగులు. మళ్ళీ దీన్ని వేడి చేయించున్నాము. పెద్ద ముక్క పడింది. ధనియాలు ఉన్నాయి. నేను చెప్పిన నిన్న ముక్కలు లేవు కదా, అందుకే ఈరోజు చెప్పి మరి తీసుకున్నా. నిద్ర చేసే భలే ఉంటుంది టేస్ట్ బిర్యానీ. ఏ బిర్యానీ అయినా సరే మరుసటి రోజు భలే ఉంటుంది. మసాలా అంతా ఊరుతుంది, బాగా తినచ్చు అప్పుడు. చూసినారు కదా, ఈరోజు మధ్యాహ్నం ఇచ్చింది మటన్ బిర్యానీ. నిన్నటి మటన్ బిర్యానీ అనమాట. ఇంకా పొద్దున్నుంచి మేడం అయితే ఆడిపోవాలా. చూద్దాము మధ్యాహ్నం ఆడిగిన పోతుందేమో. మధ్యాహ్నం సాయంత్రమే పోతారు. మనం ఈ లోపల కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాము. దీన్ని అంతా లాగిచ్చేసి దీన్ని వదిలేదులే, తినేసి పనుకోవడమే. ఈరోజు అయితే పొద్దున్నుంచి ఒక డ్యూటీనే పడింది. పొద్దున్న జమ్మి అయిపోయినా కదా, అంతే. తోఫిక్ బాయ్ అయితే సాయంత్రం ఒకగానే వచ్చేసాడు నా దగ్గరికి. చాయ్ చెయ్యి అన్నాడు. చాయ్ అయితే ఈరోజు చెక్క, లవంగాలు, యాలకులు ఏముంటే అన్నీ పోయినాడు. కాఫీ పొడి, టీ పొడి, పూరా దాల్ది మిక్స్ ముషక్కలు. దీంట్లో అన్నీ కాఫీ పొడి, పాలు, నీళ్లు, చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ వేసినాము. ఇంకా టీ పొడి అయితే లిప్టిన్ వేసినాము. కాఫీ పొడి కూడా వేయమన్నాడు. టేస్ట్ బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్, తాగాల, అన్నీ చేయాలా టేస్ట్ అన్నాడు. సరే కానీ అని చెప్పి వేసిన. చూద్దాం టేస్ట్ ఎట్టున్నదో. इसका टेस्ट क्या है उधर है ना, मेरा उधर वो जो दुकान वाला टी वाला स्टोर होता है ना, वो थोड़ा थोड़ा डालता है, ये कॉफी भी डालता है थोड़ा सा. काफी नहीं है, मैं देखे बूस्ट डालता है. हाँ वो भी डालता है, बूस्ट डालता है, कॉफी भी डालता है, मैं देखा. आज ना ये खाओ तो अब बताओ कैसा आया, ये इसका टेस्ट कैसा आया. చూద్దాం. కాఫీ పొడి కూడా వేస్తారంట. టీలో కాఫీ పొడి వేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నేనైతే వేసిన, చూద్దాం టేస్ట్ ఎట్టున్నదో. టీ అయితే వేసిన గ్లాసులలో. దీనిలో చూడండి ఏమేమి వేసాను. లోపల ఉన్నాయి చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ వేసిన. కాఫీ పొడి అయితే కరిగిపోయిందిలే, టీ పొడి కూడా కరిగిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాము ఎట్టున్నదో. कैसा है तौफीक भाई? अच्छा है, मस्त है, मस्त, बहुत अच्छा, बहुत अच्छा. अभी खाएगा अब देखो कैसा है. ఏదో కొత్త రకంగా ఉన్నది. शक्कर तो रखा है, अच्छा है. हाँ. टेस्ट है ना, मसाला का टेस्ट, मसाला चाहिए, బాగున్నది టేస్ట్. इसमें थोड़ा कॉफी भी है. हाँ काफी पूरा है, मसाला है. इसमें थोड़ा कॉफी भी है, यही टेस्ट अलग है. अच्छा है, बहुत अच्छा लगा, बहुत సూపర్ టేస్ట్. పొద్దున్నుంచి డ్యూటీ ఆడికి పడలేదు అనుకున్నా, కానీ ఇప్పుడైతే పడింది. 7:20 అయింది. మేడం నిన్న వచ్చింది కదా, సేమ్ అదే ఇంటికి అయితే వచ్చింది. ఏదో పార్టీ జరుగుతున్నట్టు అది. ఈ పక్క ఆడవాళ్ళు జరుగుతుంది ఇంట్లో లోపల, బయట మగవాళ్ళు జరుగుతుంది. మొత్తం రోడ్లో ఏడబడితే ఆడ బండ్లు పెట్టేసినారు. మగవాళ్ళది పార్టీ జరుగుతుంది. సైగ్గుండా పోయి వీడియో చూపిస్తా చూడండి. నా బండి అయితే ఈ లైన్లో పెట్టినా. ఈ ఇంట్లో ఏమో పార్టీ జరుగుతుంది. మొత్తం రోడ్లో పెట్టేశారు బండ్లు ఫుల్గా. ఆ పక్క ఆడవాళ్ళది పార్టీ జరుగుతున్నట్టుంది, ఆ పక్క మగవాళ్ళది జరుగుతుంది. లైట్లు గిట్లు వేసి సెటప్ పెట్టినారు. ఏదో ఇక్కడ జరుగుతుంది, వాళ్ళు నమాజ్ చదువుతున్నారు అందరూ. ఇక్కడ పెట్టినారు మొత్తం సెటప్. బండ్లు అయితే కొనాముదులు రోడ్డు అమ్మిడే ఉన్నాయి. ఫుల్ అయిపోయాయి రోడ్డు కూడా. ఇక్కడ చూడండి గడ్డి బలి ఉన్నది. గడ్డి ఏంది, గడ్డి కాదు, ఇదేదో సెట్ కానీ మొత్తం లైన్ అంతా బలి ఉన్నది. మనమైతే పార్కింగ్లో పెట్టేసినాం బండి. చూద్దాం ఏ టైంకి వస్తుందో. ఇప్పుడు టైం ఏమో 7:30 అయింది. ఇప్పుడే ఇంటికైతే వచ్చేసినాము. టైం 9:30 అయింది. ఇంక వీళ్ళు కద్దామలు పనుకుంటారు. ఇక నేను ఏదో ఒకటి చేసుకోవాలా. రూమ్లో అయితే మ్యాగీ ఉంది, చాలా రోజులు అయింది మ్యాగీ చేసుకొని. మ్యాగీ అయితే చేసుకొని తినేసి పడుకుందాము.
మ్యాగీ అయితే రెడీ చేసుకున్నా కానీ మ్యాగీలో పచ్చిమిరపకాయలు ఏం ఎర్రగడ్డలు ఏం లేవు. ఓన్లీ మసాలా అయితే వేసుకొని ఉడకబెట్టుకున్నా. ఇంక దీంట్లోనే కారం పొడి ధనియాల పొడి అన్నీ వేసుకున్నా. ఏం చేయలేము. టమాటాలు ఎర్రగడ్డలు లేవు, పచ్చిమిరపకాయలు ఒక్కటే ఉన్నాయి. ఇట్టైనా కూడా బాగానే ఉంటుంది, కానీ నేను ఎక్కువగా పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు బాగా కారం కారంగా మసాలా అంతా వేసుకుంటా. కానీ లేవు కాబట్టి ఇట్లా వేసుకున్నా. ఇది కూడా బాగానే ఉంది, కానీ ఉప్పు ఎక్కువ పడిపోయింది. ఏం చేయలేము. దీంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, కానీ నేను ఏం చేశానంటే ఒకరో ఉప్పు వేసిన దాంట్లో. అది ఆడ ఉప్పు కసిము. టేస్ట్ మాత్రం బాగానే ఉంది, కానీ ఉప్పు మాత్రం భయంకరంగా పడింది. పద్దనికి బేదులే ఉప్పు తింటే. ఏం కాదులే. కారం కూడా ఉంది. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.